హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్ అయితే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఆ జట్టు నుంచి అయితే 5 స్టార్ బౌలర్ మాత్రమైతే దూరం కానున్నారు. ఆ 5 బౌలర్లు ఎందుకు దూరం అవుతున్నారు అనేది అయితే పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్ ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడడం జరిగింది. 5 మ్యాచ్లో గెలిచి 5 మ్యాచ్లో దారుణంగా ఓడిపోవడం జరిగింది. మిగిలిన 4 మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ తప్పక గెలిస్తేనే ప్లే ఆఫ్ చెల్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్ పొజిషన్ మాత్రం అయితే ప్రజెంట్ చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి 4th పొజిషన్లో అయితే కొనసాగుతుంది ప్రజెంట్ మాత్రం అయితే ప్లే ఆఫ్ ముందు అయితే చెన్నై సూపర్ కింగ్ భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఆ జట్టు నుంచి 5 బౌలర్లు అయితే జట్టు నుంచి దూరం కానున్నారు. ఎందుకంటే వివిధ కారణాలతోనే జట్టుకైతే దూరం అయ్యే వాళ్ళు మాత్రమైతే ఒకేసారి 5 బౌలర్ దూరం అవడంతో చెన్నై సూపర్ కింగ్ జట్టుకైతే భారీ షాక్ తగులుతుంది. ఎందుకంటే కీలకమైన బౌలర్లు మన ప్లే ఆఫ్ చేరే సమయంలో ఇలాంటి జరగడంతోనే చెన్నై సూపర్ కింగ్ అయితే భారీ షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. 5 బౌలర్ ఎవరెవరు అంటే ముస్తఫిజర్ రహమాన్, దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, మసీద్ పతేరానా, మహేష్ తీక్షణ వీళ్ళ 5 బౌలర్లు అయితే జట్టు నుంచి అయితే దూరం కానున్నారు. అసలు ఎందుకు వీళ్ళ 5 దూరం కానున్నారు అయితే తెలుస్తుంది. ముందుగా అయితే ముస్తఫిజర్ రహమాన్ వచ్చేసరికి జింబాబ్వే తోటి బంగ్లాదేశ్ T20 సిరీస్ ఆడనుంది. T20 సిరీస్ నేపథ్యంలో ముస్తఫిజర్ రహమాన్ మాత్రమైతే బంగ్లాదేశ్కి అయితే వెళ్ళడం జరిగింది. ముస్తఫిజర్ రహమాన్ మళ్ళా చెన్నై సూపర్ కింగ్తో కలవడం అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే T20 సిరీస్ అయిపోయిన వెంటనే T20 ప్రపంచ కప్ కూడా దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో ముస్తఫిజర్ రహమాన్ మాత్రమైతే జట్టుకైతే దూరం కానున్నాడు దాదాపు సీజన్ మొత్తానికి మాత్రమైతే. అదేవిధంగా దీపక్ చాహర్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్తో జరిగిన మ్యాచ్లో దీపక్ చాహర్కి గాయం అవడం జరిగింది. ఆ మ్యాచ్లోనే దీపక్ చాహర్ వచ్చేసరి నొప్పితోనే గ్రౌండ్ కూడా వీరడం జరిగింది. దీపక్ చాహర్ హెల్త్ అప్డేట్ గురించి అయితే సిఎస్కే మాత్రమైతే ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన అయితే చేయలేడు. తర్వాత జరగబోయే మ్యాచ్లో మరి దీపక్ చాహర్ ఆడతాడా లేదా అయితే తెలియదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే దీపక్ చాహర్ గ్యామ్ నుంచి కోలుకోవడానికి దాదాపు 4 నుంచి 5 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లయితే మనకైతే అందుతున్న సమాచారం. తుషార్ దేశ్పాండే వచ్చేసరికి జ్వరంతోనే పంజాబ్తో జరిగిన మ్యాచ్కి అయితే దూరం అవ్వడం జరిగింది. అయితే ప్రజెంట్ అయితే తుషార్ దేశ్పాండే వచ్చేసరికి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. మరి తర్వాత జరగబోయే మ్యాచ్లో మన తుషార్ దేశ్పాండే అందుబాటులో ఉంటాడంటే నమ్మకం తక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంకా కోలుకునేడానికి సమయం పట్టే అవకాశం ఉన్నట్లయితే సిఎస్కే మేనేజ్మెంట్ మాత్రమైతే చెప్తుంది. అదేవిధంగా శ్రీలంక స్టార్ క్రికెటర్ మసీద్ పతేరానా కానీ మహేష్ తీక్షణ వంటి ప్లేయర్స్ వచ్చేసరికి T20 వరల్డ్ కప్ కోసం వీసా ప్రాసెస్ కోసం అయితే సిఎస్కే జట్టును అయితే వీరడం జరిగింది. 2 బౌలర్లు మాత్రమైతే ప్రజెంట్ అయితే సిఎస్కేలో ఎవరు బౌలరు అయితే లేరని కూడా చెప్పుకోవచ్చు. ఈ 5 స్టార్ బౌలర్ ఒకేసారి ఒకే టైంలో జట్టుకు దూరం అవడంతో సిఎస్కే టీంకి అయితే ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉండిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తదుపరి జరగబోయే మ్యాచ్లో సిఎస్కే అంటే తప్పకుండా గెలవాలి. ఎందుకంటే ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన 4 మ్యాచ్లు కనీసం 3 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి తరుణంలో వీళ్ళు 5 బౌలర్ జట్టుకు దూరం అవడంతో సిఎస్కే మేనేజ్మెంట్ మరి ఏ విధంగా ఆడుతుందో అయితే చూడాలి. ఎటువంటి ప్లానింగ్స్ తోని మరి తర్వాత జరగబోయే మ్యాచ్ లో మరి ఏ విధంగా బరిలో దిగుతుందని అయితే చూడాలి. తర్వాత జరగబోయే మ్యాచ్ లో మరి ఈ 5 బౌలర్లో కనీసం 2 బౌలర్లు అయినా అందుబాటులో ఉంటే సిఎస్కేకి అయితే పర్వాలేదు అనిపించుకోవచ్చు బౌలింగ్ పొజిషన్ లో. మరి 5 బౌలర్లు ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు అందుబాటులో ఉండరు అనేది అయితే మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.